అసలు హైలైట్ ఆఫ్ ద డే అన్నమాట ఇది. మొట్టమొదటి టొమాటో ఈ సీజన్కి. వాక్కాయలమ్మ వాక్కాయలు, డుంబాలు మా డేజీ లాగా నాలాగా. నాకైతే అసలు ఈ తోట ఏం అర్థం కావట్లేదండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మనకి హార్వెస్ట్ ఉంది, కొంచెం చేసుకుందాము. అలాగే మీకు ఒక స్పెషల్ చూపిస్తాను రండి. ముందు ఇది సొరపాదు ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. ఈ సందులో లాస్ట్లో నేను గింజలు పెడుతుంటే మరి పడి మొలిసిందో ఏమో తెలియదు. ఆ లాస్ట్లో ఈ సందంతా పాకేసి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇట్రండి అలా పైకి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు అది పైనుంచి నేను చూసుకోలే అసలు ఎంత పెరిగిపోయింది అనేది. అది చూసా, ఇది జంబో ఈ 2 సొరకాయలు ఉన్నాయి అక్కడ. మనకు అందవు, నిచ్చెన వేసుకుని కొయ్యాలన్నమాట. కనిపించలేదా? అసలు ఎంత సైజు ఉన్నాయోనండి. కట్ చేసి నాకు చూపిస్తాను, నేను మీకు షార్ట్స్ అయినా పెడతాను. అసలు దీన్ని పైకి లాగి పైకి వెళ్ళి ఇప్పుడు కుదిరితే నాకు అందితే నేనే తీస్తా కూర్చోగలిగితే కింద, లేదు అంటే మా సాయితోటైనా ఎవరితోనైనా చూసి పైకి లాగిచ్చి పైన కడదాం. అది ఎక్కడికి ఏ ఊరు వెళ్తుందో చూద్దాం. అసలు పదండి ముందైతే పైకి వెళ్దాము. నాకైతే అసలు ఈ తోట ఏం అర్థం కావట్లేదండి. సాయంత్రం ఏమో రోజు డైలీ అదేదో బొట్టు పెట్టి పిలిచినట్టు. ఇది కామంచి మొక్క కంటికి బాగా మేలు చేస్తుంది అని అంటారు, కానీ మన తోటకైతే మేలు చేయదు. ఎందుకంటే ఇది ఒక్కసారి కనుక వచ్చిందంటే మొత్తం ఎక్కడ చూసినా ఇయ్యం మొలుస్తాయి. సాయంత్రం పూట మిద్దె తోటకి రాలేకపోతున్నాము. సాయంత్రానికి రోజు అసలు బొట్టు పెట్టి పిలిచినట్టుగా వర్షం అయితే పడుతుందండి. పైగా వర్షం పడితే అదేమన్నా మామూలు వర్షం, సన్నగా తూపర అయితే తడుస్తా చేసుకోవచ్చు, కానీ అసలు మన బీభత్సంగా పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మార్నింగ్ కూడా వచ్చి చేసుకునేదాన్ని. నాకు ఎప్పటి నుంచి 4th నుంచో ఏమో 4th నుంచేనా 6th నుంచి అనుకుంటా నాకు హెల్పర్ రావట్లేదు. దాంతో అసలు నా పరిస్థితిని ఆలోచించండి ఏంటి అనేది. ఈసారి గార్డెన్ని చాలా బాగా పెంచుకుందాం అనుకున్నాను. నాకు ఇలాగే ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి. అడ్డంకులు దాటుదాం, మనం ఛాలెంజ్ చేద్దాం, కానీ అనుకోవడమే ఎప్పటికప్పుడు. ఇప్పుడైతే ప్రజెంట్ నా ముందున్న టాస్క్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు చీడ పట్టేసిందండి. ఇదిగోండి పాలకూర కూడా మనం వేసుకున్నది చక్కగా మొలిసింది, కానీ మొత్తం చీడ పట్టేసింది. ఇప్పుడు దీనికి మనము ఏదైనా దీనిలో ఖచ్చితంగా దొంగ ఉంటుంది, అది పట్టుకుని నేనైతే చేయపెట్టలేను. ఇది ఎవరొకళ్ళు హెల్ప్ కావాలి, నాకు భయం. దీని లేదు అంటే ఇంకొక పని చేయొచ్చండి. ఇవి మొత్తం అంతా కూడా చక్కగా టిప్స్ వరకు కట్ చేసేస్తే ఫ్రెష్గా పెరుగుతుంది. అప్పుడు ఎప్పటికప్పుడు నీమ్ ఆయిల్ డేలో కనీసం స్ప్రే చేసేస్తే ఎర్లీ మార్నింగ్ కంట్రోల్ అవుతుంది. ఇంకా వెళ్దాం పదండి. అవి ఇవి బార్బడోస్ చెర్రీస్వి. ఇంకా రండి కూరగాయలు కోసుకుందాం. కాస్త ఆశాజనకంగానే ఉంది. ములక్కాయలు అయితే మాత్రం అసలు చూడండి, దారాలు నేల మీద చెట్టుకి ఏలాడినట్టు ఏలాడుతున్నాయి అనమాట. మన మిద్దె తోటలో మొక్కలాగా లేదు ఇది. ఇవి కూడా కొంచెం ఇంకొక 2 రోజుల ముందు హార్వెస్ట్ చేయాల్సిందండి. పర్లేదు, కానీ ఇది అస్సలు గింజ కట్టదు, కాయ బాగుంటుంది. అన్నీ చాలా దాదాపు ఒక 60-70 కాయలు ఉన్నాయి. ఇగోండి 4 కాయలు మనకు సరిపడా వచ్చినాయి. ఇట్లా ఎప్పటికప్పుడు రెడీ అవుతూ ఉంటాయి అన్నమాట. 4 రోజులకి 3 రోజులకి మనం కోసుకుంటూ ఉండొచ్చు. బీరపాదు చక్క దీనికి ఇంత పెట్టాను అనమాట. నువ్వు ఇటు వెళ్ళమ్మా బంగారు తల్లి అని వినదు అసలు. అది ఇక్కడ ఎక్కువ మొక్కలుంటే మీరు విన్నారా ఎట్లా మాట్లాడుతుందో. కానీ సంజన ఏంటిదండి పాపం, ఊరికే సటైరికల్గా అంటుంది. కానీ అది ఇక్కడ మనకి టమాటాలు వచ్చినాయి ఒక 4-3, కానీ ఈ వర్షాలకి చూసారా అసలు వాటర్ ఎక్కువైపోయి కుళ్ళిపోయినాయి. ఇది పడిమోల్సింది ఇక్కడ. ఇందులో మొట్టమొదటి టొమాటో ఈ సీజన్కి. ఇవి తయారైనాయా తయారవలేదా? వాక్కాయలమ్మ వాక్కాయలు. ఆకులు తక్కువ, కూత ఎక్కువ టైప్లో ఉంది.
ఇంకో వారం ఆగాలి. ఇవి పండిపోతే ఎలా ఉంటాయి చూడండి. ఎమ్మటే తినకు. ఇదిగోండి నాకు చాలా చాలా ఇష్టమైన పండు నారింజ పండు. ఇవి ఇంకొంచెం పెద్దగా అవుతాయేమో కానీ ఒకటైతే కోస్తున్నానండి. మీకు నారింజ కాయలాగా తింటారేమో కానీ దీంతో షర్బత్ చేసుకుని చూడండి ఒకసారి. అసలు ఒక రేంజ్లో ఉంటుంది. వాళ్ళు చేసి చూపిస్తా, ఒకటి కోస్తున్నా. చేసి చూపిస్తా అంటే ఇదే వీడియోలో కాదులేండి, షార్ట్స్ అప్లోడ్ చేస్తాను చూడండి. ఇంకా మామయ్య గారు పెట్టిన బెండ తోట అయితే కాపు రాలేదు. దానికి పౌడరీ మిల్యూ అంటారు చూడండి, అది వచ్చింది. దానికి క్యూర్ చేయడానికి కొంచెం మిల్క్ కలిపిన వాటర్ స్ప్రే చేయొచ్చు. దానిలోనే కొంచెం ఏమంటారు హైడ్రోజన్ పెరాక్సైడ్ లైట్గా వేసి స్ప్రే చేయొచ్చు అనమాట. ఇప్పుడు అవన్నీ కూడా మనం వర్క్ చేయరా మొక్కలకి? పసుపు ఆబ్వియస్లీ వర్క్ చేస్తుంది. అసలు చూడండి తులసి వనం లాగా ఉందన్నమాట. శ్రావణ మాసం పీకలేము. అసలు మీకు అర్థమైపోతుందా తోట ఎలా ఉందో? నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? అసలు ఒక్క వంటి ప్రాణం ఏం లేదు, ఆకులు బలంగా పెరుగుతున్నాయి అంతే. బేరపాదులు అయితే మాత్రం అలా ఎక్కేస్తున్నాయండి. కాకపోతే ఇక్కడ మనం పాదుకి మొదట్లో ఉన్న ఆకులు ఏవైతే ఉంటాయో ఇవి ఎప్పుడు కూడా తీసేసుకోవాలి. కొంచెం పెస్ట్ని ఎక్కువ ఎనర్జీ అది బోల్డ్ అనే విషయాలు తెలిసిపోతున్నాయి చూసారా సంజనాకు కూడా. ఇప్పుడు వీడియోలు తీసేది తనే కదా, మోస్ట్లీ గార్డెన్ వీడియోస్ తనే తీస్తుంది. సో చెప్పేటప్పుడు వింటూ ఉంటుంది. ప్లస్ పిల్లలు చదువుకున్న వాళ్ళకి తెలుసు అనుకోండి ఇవన్నీ. అది అన్నమాట సంగతి. మెయిన్ వాళ్ళ సాయంత్రం వచ్చి అయితే ఇదంతా క్లియర్ చేయాల్సింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేసేది కూడా మళ్ళీ వీడియో షూట్ చేస్తాను. అది ఎస్ కండిషన్స్ అప్లైడ్. అసలు నా ఇటండి ఒకసారి నేను పెట్టుకున్న వంగం మొక్కనే చూసారా తులసమ్మ, అసలు డామినేట్ చేసేస్తుంది. ఇది మాలగా తులసి మాల, తులసిలు అయిపోయినాయి అంత. తులసమ్మ తల్లి ఎక్కడ చూసినా అదే. ఇది ఏం చెట్టు అని పెట్టామమ్మీ? నేను తెలిసే పెట్టాను మమ్మీ. ఇది కాయ చమ్మకాయ. ఇది పాదండి, మనకి పాకేది కాదనమాట. ఇట్లా ఏమంటారు బుష్ వెరైటీ. ఈ ఒక్కటే కాసింది. ఇప్పుడు దాన్ని అలా ఉంచేద్దాము. కనీసం ఒకటి ఉంచినా నాకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎవరినైనా అడిగే పని లేకుండా సరిపోతుంది. సంపత్ ఇచ్చాడు, వాళ్ళ దగ్గర ఆన్లైన్లో కూడా ఉన్నట్టున్నాయండి పాదజాతికి చెందినవి. మరి ఉన్నాయో లేదో కానీ నాకైతే తనే ఇచ్చాడు. అసలు హైలైట్ ఆఫ్ ద డే అనమాట. ఇది హైలైట్ ఆఫ్ ద హార్వెస్ట్ స్పెషల్ అనమాట. ఇవైతే అసలు కలరు తెలుస్తుందా అండి వీడియోలో? మంచి ఏం కలర్ అని చెప్పాలి సంజు దాన్ని? పర్పుల్, లావెండర్ పర్పుల్ రెండు కలిపితే ఎలా ఉంటుందో ఆ షేడ్ అయితే వచ్చింది. అసలు నేను ఇవి సిటీజీ వాళ్ళు ఇచ్చారండి. సిటీజీలో ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సిటీజీ వాళ్ళు ఇచ్చారు అంటే మనం మీటింగ్స్కి వెళ్తాం కదా, ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు షేర్ చేసుకుంటాం కదా, అలా వచ్చినాయి అనమాట నాకు ఈ గింజలు. అసలు కాయలు చూడండి అసలు ఎట్లా వచ్చినాయో. ఇట్రండి, ఇదిగోండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇంకా హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. గెలకి చివరి వరకు పువ్వు ఉంది. వీటికి పువ్వు ఉన్నాయి అయితే గెల తుంపొద్దు, ఆ పువ్వులు మళ్ళీ మనకి కాస్తాయి. కానీ ఒక గెల అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ వరకు కట్ చేసేయండి. ఎప్పుడైనా కానీ కట్ చేస్తే చక్కగా మళ్ళీ మనకి అది నెక్స్ట్ కాపు రావడానికి బాగా వస్తుంది అనమాట. అక్కడి నుంచి రాదు, కాకపోతే ఎనర్జీ అనేది మొక్కకున్న బలం అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అది పండిపోయి రాలిపోయి ప్రాసెస్ అంతటికి ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇవ్వండి ఇక్కడ చూసారు అసలు ఎట్లా ఉన్నాయో. కాకపోతే ఇవి కూడా అంతే, ఈ చివరి ఇంకా మొగ్గలు ఉన్నాయి. మళ్ళీ అవన్నీ రాలిపోతే మనం అనవసరంగా గేల కట్ చేస్తే అవి వేస్ట్ అయిపోతాయి కదా. నేను 1 వీక్ అయిందండి పైకి రాక. అస్సలు ఇమాజిన్ చేసుకోండి హెల్పర్ లేకపోతే నా పరిస్థితి ఏంటనేది. అదనమాట. అందుకని రాలేకపోతున్నా. వర్షం ఒక రీజన్ అయితే, అసలు వర్షంలో తడిసైనా పని చేసుకుంటా, కానీ అది కూడా ఒక రీజన్. సిటీజీ వాళ్ళే నాకు విత్తనం షేర్ చేశారండి. ఇది 3 ఇయర్స్ వెరైటీనో ఏదో ఒకటైతే 3 ఇయర్స్ వెరైటీ, ఒకటైతే 5 ఇయర్స్ వెరైటీ. ఇది కాస్తూనే ఉంటాయి, కాకపోతే దీనికి లావు గింజలు రావు.
ఇందాక మనం చూసిన దానికి లావు గింజలు వచ్చినాయి కదా, దీనికి గింజలు రావు కానీ బాగుంటాయి అన్నమాట. ఇది ఇంతకుముందు కూడా మన దగ్గర ఉంది, నేను నాకు తెలియక తీసేసాను, కాపు అయిపోయిందని చెప్పి తీసేసాను, కానీ వస్తూనే ఉంటాయంట ఇవి. ఇప్పుడు మనకి విత్తనం సేవ్ చేద్దామని చెప్పి నేను కొయ్యకుండా ఉంచేసానండి. చక్కగా తయారైపోయినాయి కానీ కోసేద్దాము, ఇప్పుడు రాలిపోతే వర్షాలకి కుళ్ళినట్టు అయిపోతున్నాయి అన్నమాట. వీటిని కొంచెం జాగ్రత్తగా లోపల వైపునే ఎండబెట్టేసి స్టోర్ చేసుకోవాలి. ఇవి కూడా కోసేసుకున్నామండి, విత్తనాలకి సరిపడా కోసుకున్నాను. ఇంకా ఇవి కూడా కోసేస్తే అసలు గాలికి నా వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా తెలియట్లేదు, మైక్ కూడా పనిచేయదేమో అనిపిస్తుంది, అంత గాలి వేస్తుంది. ఈ కానీ బాగా వస్తాయండి కాయలు, ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తాయి. అంతకుముందు మీకు గుర్తుందా మనం హార్వెస్ట్ చేసుకునే వాళ్ళం, ఇవి నాకు తెలియదు కానీ ఇది ఇట్లా 5 years చిక్కుడు అనేది. మనం ఎంత రోజువారీ తోట పనులు చేసినా కానివ్వండి, అన్నీ మనకు తెలియాలని ఏం రూల్ లేదు ప్రతి దాని గురించి. నేను వెళ్ళలేకపోతున్నాను కానీ ఎవ్రీ మీటింగ్కి వెళ్తే కొత్త విషయాలు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఇది చూసారా పాపం, దీని స్టేజ్ ఏమైపోయిందో. దీనికి ఇవి ఉంటాయి కదా టెంటాకిల్సా, ఆ చుట్టుకుపోయి పాపం పెరగకుండా అలా అయిపోయింది. ఇంకా ఇది పెరగదు ఇప్పుడు. లేదు లేదు, ఇదిగో ఇది చూడు, ఇదొకటి, ఇది చూపించు. ఏమోలే, ఇక్కడేమో మనకి వైట్ నేతి బెర్రలండి, అక్కడేమో బ్లాక్వి, అదే గ్రీన్, సారీ. వీటికి అసలు ఏమన్నా పాపం పోషకాలు వేయడానికి దేనికి లేవు. ఈ పాపం నన్ను చూసి జాలిపడి కాస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. పాపం ఇంత కష్టపడుతున్నావు కదా సునీత అని చెప్పి ఏదన్నా వేద్దామన్నా కానీ అంతా డైలీ వర్షం, ఇంత పెద్ద పెద్ద వర్షాలు పడుతుంటే ఏమాగుతుంది ఏదన్నా వేసినా కానీ. మనం పెట్టాం కదండి నిమ్మ మొక్క, గజ నిమ్మ, అదే సీడ్లెస్ నిమ్మ, పెద్దది జంబో నిమ్మ మొక్క పెట్టాము అని చెప్పి సక్సెస్ఫుల్గా వీడియో పెట్టా కదా. ఇది మొత్తానికి బతికింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం అప్పుడు పెట్టినప్పుడు మనం కింద ఆకులు అవన్నీ వేసి పెట్టాం కదండి, ఈ బయటకు వచ్చిన వేర్లు ఇది మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఇప్పుడు మట్టి పోసేయాలి మళ్ళీ. ఇవి మొత్తం ఇప్పుడైతే పూత వచ్చిందండి, కొంచెం పర్లేదు. ఇది మన బుజ్జి గోంగూర తోట. అయితే ఇది చూసారా డుంబాలు మా డేజీ లాగా నాలాగా అయినాయి అన్నమాట. పులుసుకే కానీ కొంచెం లైట్గా ముదిరినాయండి, మనకి వేపుడుకి పనికిరావు, పులుసుకి బాగుంటాయి అన్నమాట. ఒక కాయ వదిలేద్దామంటేనేమో అసలు మనకి కాపు సరిగ్గా రావట్లేదు. విత్తనానికి కాకపోతే ఒకటి వదులుకోవాలి కదా, లాస్ట్లో చూద్దాంలేండి. నిజానికి విత్తనానికి వదలాలంటే ఫస్ట్ కాసిన దాంట్లో నుంచి వదులుకోవాలి, మనకేమో ప్రాణం ఒప్పదు. ఏది ఇదా? సరే నువ్వు అంటూ ఉండమ్మా, సంజన చెప్పింది. ఇది ఉంచుదామా ఇవాళ, ఇదే కూర, బెండకాయ పులుసు సంజు. ఈ దొండకాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దామండి. ఇక్కడ 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో ఇట్లా నాటువి లడ్డుల్లా కాస్తాయి, ఒకటేమో పెన్సిల్ దొండ, పెన్సిల్ లాగా సన్నగా వస్తాయి అన్నమాట. ఇవి కూడా అంతేనండి, దొండపాదు కూడా అంతేనండి. కాపు వస్తూ ఉండగా మనం ఎప్పటికప్పుడు ఆకులు అన్వాంటెడ్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ తీసేసుకుంటూ ఉండాలి. అసలు మామయ్య గారి దగ్గర అయితే పైన ఎక్కామనుకోండి ఒక్క పండాకు, అస్సలు ఒక్క పండాకు అనేది కనిపించదు అనమాట. ఎప్పటికప్పుడు పైకి వెళ్ళంగానే రోజు చేసే ఫస్ట్ డ్యూటీ అదే. మామయ్య గారు డైలీ వెళ్తారు, చక్కగా డైలీ ఇలాంటివన్నీ చేసుకుని వాళ్ళ హెల్పర్ తోటి మొత్తం అంతా ముందు రోజు ఉడిపించేస్తారనమాట. అది కూరకు సరిపోతాయి దొండకాయలు. చాలా రోజుల తర్వాత అంటే మధ్యలో పాదు సరిగ్గా లేదు కదమ్మా. ఇది మన కుండీ ఎప్పుడైనా కాపు లేదు తగ్గిపోయింది అనుకుంటానండి, ఆ కుండీలో నుంచి మొత్తం ఇయర్ సీజన్ అయిపోతున్నప్పుడు కాపు ఆగుతుంది కదా, ఆగినప్పుడు కుండీ మార్చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. ఏ బుజ్జమ్మ, నువ్వేనా మా పళ్ళన్నీ తినేసేది? వెళ్ళిపోయావా? కొత్తిమీర మాత్రం మళ్ళీ యాజ్ యూజువల్, అసలు కొత్తిమీర స్పెషలిస్టులు కదా మనం, వచ్చింది
కోసుకుందాము. కొంచెం అవసరమైనంతే ఎప్పటికప్పుడు తీసుకెళ్ళచ్చు కదండి, అందుకని ఎక్కువ తీయను నేను. ఇది కొంచెం కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు కూడా, మళ్ళీ పెరుగుతుంది. కాకపోతే అది చాలా స్లో గ్రోత్ ఉంటుంది అనమాట, అందుకని నేను ఎప్పుడు ఇలాగే తీసుకుంటా. వంకాయలు ఉన్నాయండి, కోసుకుందాము. ఈ వంగ మొక్కలు అయితే ఈ ఇయర్ నేనేం పెట్టలేదు, అన్ని పాత మొక్కలే. కొన్ని 2-3 పాదులు పెట్టాయి, ఇందాక చూపించా కదా, దాంట్లో తులసి మొక్కలు మూసేసింది, అవి కొన్ని పెట్టాను. కానీ ఎక్కువ పాతవే ఉన్నాయి. ఎల్లో బ్రింజల్ లాగా అయిపోయింది, పండిపోయి. పచ్చడి పెట్టుకోవచ్చు, కాకపోతే అంటే ఉన్నాయి ఇంకా 4 కాయలు వస్తాయి కోయాలంటే, ముదురుకాయలు. అలా కొన్ని 4-5 కాయలు పెట్టుకుంటే చక్కగా అప్పటికప్పుడు బాగుంటాయండి. ఎవరికైనా కావాలి రెసిపీ అంటే కనుక కామెంట్స్లో చెప్పండి, నేను షేర్ చేస్తాను. మీ తోటలు ఎలా ఉన్నాయండి వర్షాలకి? మీరు ఏ ఏరియాలో ఉంటారు, అంటే ఏ సిటీలో ఉంటారు, అక్కడ వర్షాలు ఉన్నాయా లేదా ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. వర్షం పడితేనేమో వర్షాలు పడుతున్నాయని టెన్షన్ పడతాం, వర్షం పడకపోతేనేమో వర్షాలు పడట్లేదని టెన్షన్ పడతాం. దేనికి అన్నిటికీ ప్రాబ్లమే మనకి, అతి ఏదైనా అంతే కదా. ఇక్కడ ఈ వర్షాలకి ఇది కూడా చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో, గోర్చికుళ్ళు పాడైపోయినాయి. మనం 4-5 మొక్కలు పెట్టే ఇట్లా పాడైపోతే ఇంత బాధపడతాం కదా. అదే రైతుకి ఆధారమే పంట, వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పండి వర్షాలకి. కొంచెం అందుకనే మనము ఏదైనా రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట, పండించే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మా మామగారి బెండ తోట కూడా కాపు మొదలవుతుంది ఇంకా. మొత్తం ఇవన్నీ ఈ ప్లేస్ అంతా కూడా బెండ తోట. మరి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మీకు ఏమనిపించింది, మీ తోటలు ఎలా ఉన్నాయి, ఎక్కడి వరకు ఏ స్టేజ్ వరకు వచ్చింది, కాపుకి వచ్చినాయా, ఇప్పుడే పెట్టారా ఏంటి అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.